మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు ఆగస్టు నెల 2025 నుండి 31వ తారీఖు ఆగస్టు నెల 2025 వరకు ఈ 16 రోజులు అంటే దీని పక్ష ఫలితాలు అంటారు. పక్ష ఫలితం అంటే పక్షం అంటే 15 అని భాగం అర్థము. ఎందుకంటే 30లో సగం కాబట్టి కొన్ని నెలలకు 31 వస్తాయి కాబట్టి 16 చెప్పుకున్నప్పటికీ కూడా దాన్ని పక్షఫలితమే అంటారు. ఇప్పుడు ఈ ఆగస్టు నెలలోను జూలై నెలలోనూ కూడా నెలకి 31, ఇంకా మిగతా వేరే ఉన్నాయి. కానీ వరుసగా 2 నెలల్లో 31 రోజులు వచ్చేటటువంటివి జూలై ఆగస్టు 2 నెలలు. పోయిన నెలలో కూడా అట్లే వచ్చింది, ఈ నెలలో కూడా 30, ఎప్పుడు కూడా అలాగే వస్తుందండి అది. అందుచేత ఇప్పుడు ఈ 16 రోజులు దాన్ని పక్ష ఫలితాలను మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి 16వ తారీఖు ఆగస్టు నెల 2025 నుండి 31వ తారీఖు ఆగస్టు నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారము, అలాగే నిజానికి తృతీయంలో ఉన్నటువంటి శని కూడా ప్రభావం కూడా ద్వితీయంగానే చెప్పుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ ద్వితీయ స్థానంలో శని రాహువుల యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ శని రాహువుల యొక్క ఇద్దరి యొక్క సంచారము కూడా శుభ ఫలితములను మకర రాశి వారికి ఇవ్వరు. ఇక్కడ 2వ స్థానం కాబట్టి ధనానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొస్తారు. మాటలో కఠినత్వం పెరుగుతుంది. తద్వారా ఎదుటివారు మన మాటకి బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే కుటుంబంలో ఏ విధమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని రాహువు ఇద్దరు నువ్వంటే నేను, నేనంటే నువ్వు అనుకున్నట్టుగా వాళ్ళిద్దరూ కలిసి ఒక మాట మీద ఉండి కుటుంబాన్ని కొంచెం ఇబ్బంది పాలు చేస్తారు ధనానికి. ఈ విధమైన ఫలితాలు వాళ్ళు ఇస్తున్నారు. ఇకపోతే 6వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో గురువు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాదు. తద్వారా ఏవో చిన్నపాటి అనారోగ్యాలు, అలాగే మీరు ఎవరికైనా రుణపడి ఉన్నట్టయితే రుణాన్ని తీర్చలేరు, మీరు డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే మీకు డబ్బులు కూడా ఎక్కడా పుట్టవు, మీకు ఆర్థికంగా ఇబ్బంది కలిగించే ప్రయత్నంలోనే ఉన్నాడు గురువు. ఇక్కడేమో శని రాహువులు కూడా దానికి ఇబ్బంది కలిగించేటట్టుగానే ఉన్నారు. ఇకపోతే అదే 6వ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం ఒక 5 రోజుల పాటు జరుగుతున్నది. తదుపరి 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు 10-11 రోజుల పాటు శుక్రుడు. అది ఇక్కడ మీకు 6, 7 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా శుక్రుడు కూడా అనుకూలంగా లేడు, గురువు అనుకూలంగా లేడు. అందుచేత శని రాహు గురువు శుక్రుడు కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు, వ్యతిరేక ఫలితాలే ఇస్తూ ఉన్నారు. 6వ స్థానంలో గురువు ఏ ఫలితాలు ఇస్తున్నాడో శుక్రుడు కూడా అలాగే ఉంటుంది. వీరికి ఈ శుక్రుడు వల్ల షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు ఆ పరిసరాలు కూడా పోవద్దండి. అలాగే కొంచెం సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ ఉంటాయి. ఈ 6, 7 2 స్థానాల్లోనూ కూడా ఇది ఉంది కాబట్టి. అలాగే ఈ 7వ స్థానంలో ఉండటం మూలంగా భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం అన్యోన్యత తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది శుక్రుడు వల్ల. అలాగే పార్ట్నర్షిప్లో అంటే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా భేదాభిప్రాయాలు పొడచూపవచ్చు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే 7వ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతోందండి. 7వ స్థానంలో రవిగ్రహ సంచారం శుభ ఫలితములు ఇవ్వజాలు. ఇది కూడా అంతేనండి. భార్యకి అనారోగ్యం రావటము, లేకపోతే భార్యాభర్తల మధ్యన కొంచెం అన్యోన్యత లేకపోవటము, మాట పట్టింపులు రావటము, ఇవన్నీ కలగజేస్తూ ఉంటాడు. అలాగే భాగస్వామ్యుల మధ్యన కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు రవి కల్పిస్తూ ఉన్నాడు. ఇకపోతే బుధుడు కూడా 7, 8 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. 7వ స్థానంలో 28 రోజుల పాటు, అంటే ఇంచుమించుగా 15 రోజుల్లో 13 రోజులు అనుకోండి. 13 రోజుల పాటు మీకు ఎక్కువ రోజులు అంచేత మీకు 7వ స్థానంలోనే సంచారం. అది యోగకారకమే. భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన అన్యోన్యత, ఒకే మాట మీద నడవటము, ఒకే మాటకి ఇద్దరు కట్టుబడి ఉండటం లాంటివి
మిగతా గ్రహాలు విడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, అంటే వాళ్ళిద్దరి మధ్యన కలహాన్ని రేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇక్కడ బుధుడు తద్భిన్నమైనటువంటి ఫలితాన్ని వాళ్ళు విడిపోకుండా కలిసి ఉండడానికి ఈయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇకపోతే 8వ స్థానంలో కూడా యోగిస్తాడండి ఆయన ఒక 3 రోజుల పాటు. అక్కడ ఉన్నప్పుడు కూడా పెద్దగా కష్టాలు నుండి ఏముండో సుఖాన్ని పడడానికే మనకు సహకరిస్తూ ఉంటాడు. ఏ విధమైనటువంటి ధన నష్టం జరగదు. అలాగే ఎవరితో మాట్లాడినా గొడవలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కదా ఇప్పుడు దాకా, అది లేకుండా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంతకుముందు కలహంతో మనకి శత్రువుగా ఉన్న వాళ్ళు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఆ 3 రోజుల్లో ఆ బుధ భగవానుడు ఇవ్వబోతూ ఉన్నాడు. 8వ స్థానంలో మీకు కేతు యొక్క సంచారం కూడా జరుగుతుంది. కేతు యొక్క సంచారం 8వ స్థానంలో శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలడు. చేత కొంతమందికి చెప్పుకున్నాం కదండి, రాశిగతమైన ఫలితాలు ఇవి. కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అక్కడ కొంతమందికి ప్రాణం మీదకి వచ్చే పని ఉంటుంది, కొంతమందికి ప్రాణం పోవచ్చు, ఆయువు తీరిపోవచ్చు, కొంతమందికి కఠినమైన శిక్షలు పడవచ్చు. అంటే లైక్ డిస్మిస్ లేదా సస్పెండు లేదా ట్రాన్స్ఫర్ మీద పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే కొంతమందికి కళత్ర పీడ, భార్య వియోగం కూడా కలిగే అవకాశం ఉంటుంది, ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల అవమానాలు ఇలాంటివన్నీ జరిగి పరాభవం ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం లేకపోలేదు కేతు యొక్క సంచారం వల్ల అష్టమంలో. ఇకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం, ఇది కూడా ఏ మాత్రము శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదండి. తండ్రి గారి ఆశీర్వచనం దొరకడం కష్టం. ఆయన ఆరోగ్యం మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు ఏ దేవుడికి చెప్పుకుందాం, గుడికి వెళ్దాం అని మీరు ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒక ఆటంకం జరగటం, ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ పెద్ద క్యూ ఉందిలే ఇప్పుడు ఎందుకు టైం అయిపోతుందని మళ్ళీ వెనక్కి వచ్చేయటం, ఏదో మొత్తం మీద దైవ దర్శనాన్ని కూడా మనస్ఫూర్తిగా చేసుకుని దేవుని ప్రార్థించేటటువంటి అవకాశం కూడా కలగకపోవచ్చు. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుని వల్ల కలుగుతూ ఉంటాయి. అంచేత కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలతలు మామూలే ఇవన్నీ. కాబట్టి మీకు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ మకర రాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి గురుడు, శుక్రుడు ఏమండి, అలాగే బుధుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇస్తూ ఉన్నారు. మిగతా గ్రహాలన్నీ కూడా, అంటే 3 గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. చేత మిగతా గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి ఆ గ్రహాల విషయంలో ఏ విషయాల్లో ప్రతికూలతుందో గమనించండి. ఆ విషయాల్లో తగు జాగ్రత్త మీ వంతుగా మీరు తీసుకుంటూనే మిగతావంతా కూడా భగవంతుని మీద భారం వేసి ఆయన మీద ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు రోజు ప్రార్థన చేయండి. మీ ఓపికను బట్టి గంట చేసినా ఎవరు వద్దనేది లేదు. కానీ ఆ 2 నిమిషాలకే కష్టపడిపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని మరి మన సౌలభ్యం కోసం, మన సౌఖ్యం కోసం చేయడానికి కూడా ఇబ్బంది అంటే మరి ఎవరు మాత్రం ఏం చేయగలరండి. అంచేత తప్పదు. ఇవన్నీ కొన్ని చేస్తేనే మన జీవితం, ఎన్నో కష్టాలు నష్టాలకి ఓడిస్తేనే జీవితం ముందుకు వెళుతుంది. ఈ విషయాన్ని గమనించండి. ఈ పాటి దేవుని ప్రార్థించడానికి కూడా కష్టం అనుకుంటే ఎవరు ఏం చేయలేరండి. భగవంతుని వదిలిపెట్టేస్తే ఇంకెవరు రక్షిస్తారు మనల్ని, అది గుర్తుపెట్టుకోండి. శుభం భూయాత్.